బిందాస్‌గా బయట నిల్చున్నాడు. ఇగ కర్ర నోట్లో పెట్టి పర్ర పర్ర కొరుక్కుంటా తింటుండు. అరె నేను మస్తు షాక్ అయిపోయినా. అందుకనే సెల్లు పట్టుకొనొచ్చి ఏం తింటుండు అని ఫన్నీగా చూద్దాం అన్నట్టుగా కొరుకుతుంటే చూసినా. ఏ ఏందయ్యా గా కట్టెలు తింటున్నావేంది బువ్వ కూర వండి పెడుతున్నా కదా! కమ్మగా లెవ్వా అంటే దగ్గరికి పిలిచిండు. ఇంతంత కొరికింది నాకిచ్చిండు. చాలు గాని తీలుల ఆలు మగోళ్ళ మధ్యలో గీ ఎంగిలి ఏమున్నది గాని, అరె నేను కూడా ఇంతంత తీసుకునే కొరుకుడుతోనే చెరుకు రసం. అరే! కరెస్టే గదా! చానా రోజులైతుంది మనం గూడా తినక. ఆ కర్రను చూసేసరికి వేరే ఏదో కట్టె పట్టుకున్నాడని అనుకున్నా. నార్మల్‌గా చెరుకు రసం అయితే మనకి కట్టె కట్టే వస్తది. మనమే తీసుకొని తినాలే. కానీ శుభ్రంగా యేసుకొని ఇగ ఇక్కడికచ్చి కొరుక్కొని తింటుంటే ఇగ టేస్ట్ చూసినాక నేను ఆగుతానా? నేను గూడా ఆగలేదు. ఇగ అందుకనే కట్ జేసి ఇస్తా అంటే ఇగ తీసుకొని తిన్నా. ఇగ ఈలోపే మా పాపొచ్చింది. ఇంతంతదైతే తిన్నాడు. తిన్న తర్వాత "ఏంది నాన్న ఇది తినచ్చా? లేదా?" అని మా లక్కీ గాడు కొంచెం డౌట్‌ఫుల్‌గా చూస్తుంటే, "అరే! తినేటిదేరా ఇది చక్కెరేరా" అని సముదాయించి అన్ని సమాధానాలు ఆమె క్వెషన్ బ్యాంక్ మొత్తం నింపిన తర్వాత ఇగ గప్పుడు తీసుకొని తింటుంటే ఇగ గీలోపే మా షిన్నోడు గూడా వచ్చేసిండు. ఇగ మా షిన్నోని గూడా ఇచ్చేసిండు. ఇగ గిట్ల నలుగురమాకం మంచిగా బయట నిలుసున్నాము. ఇగ చెరుకు రసాన్ని మొత్తం గూడా తింటున్నాం. ఎందుకనుకుంటున్నారు? ఇంట్లో తిన్నారనుకోండి పిల్లలకు తినరాదు. ఆగమాగం అయితారు. సుక్కలు పడ్డాయనుకోండి చీములు మొత్తం జుప్పుమంటాయి. అందుకనే. సరే గాని ఇంతకు మీరు ఈ ఇయర్ టేస్ట్ చేసిల్లా లేదా చెరుకు రసం? ఒకసారి మెసేజ్ చేయండి.